ఫ్రీ బస్సెస్ లాగా ఫ్రీ ట్రైన్ ఉంటే ఎంత ఖాళీగా ఉండదేమో. ట్రిప్ రెడీ అయిపోయి అని చెప్పాం కదా, రైల్వే స్టేషన్ కి అయితే వచ్చి విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూస్తే అదే వైబ్. నేను మళ్ళీ 10 years తర్వాత రైల్వే స్టేషన్ లో అడుగు పెడుతున్నా. రైల్వే స్టేషన్ కి వచ్చాం కదా, పద ట్రైన్ ఎక్కిపోదామంటే టికెట్ తీయాలి అని అన్నారు. ఎప్పుడు కోచ్ టీటీ అంటే సినిమాలోనే అనుకున్నా, బయట కూడా తీయాలా. సరే అని ట్రైన్ టికెట్ తీస్తే అంకుల్ మాత్రం సీరియస్ గా నా పిన్ చూసేస్తున్నాడు దొంగచాటుగా. పేమెంట్ చేసి ట్రైన్ టికెట్ తీసుకొని మేమైతే ట్రైన్ దగ్గరకు వచ్చేసాం. ట్రైన్ ఫుల్ అయిపోద్ది అనుకోండి, పదా అని ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కిపోయాం. లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు, లోపలంతా ఖాళీగా ఉంది. ట్రైన్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. సరే నేను కూడా వీడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అది మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ అయితే చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. అప్పటికి మేము ఇంకా తుని కూడా దాటలేదు, తుని దగ్గరలో ఉన్నాం. చిరాకు వచ్చింది. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నేనైతే కాకినాడ వెళ్తున్నాను. ABCD వెబ్సైట్ అని చెప్పాను కదా, అందులో ఉండే మెంబర్స్ అందరికి ట్రిప్ ప్లాన్ చేశారు. ట్రిప్ కే వెళ్తున్నాం. మధ్యలో ట్రైన్ యాప్ సరే ఎంత తోసినా సరే ముందుకెళ్ళట్లేదు. అందులోకి వచ్చి చూసాక మా మొహాలు దరిద్రంగా ఉన్నాయి, అర్థం దరిద్రంగా ఉందో కూడా తెలియట్లేదు. సామాన్లు కూడా స్టేషన్ కి రాగానే ఇంకా బస్సు ఎక్కాలనుకుని ఫాస్ట్ గా వచ్చి మిల్లేలోపు అయితే సామాన్ల కోట నుంచి కాకినాడకి ఒక బస్సు వచ్చింది. వెంటనే ఎక్కిపోయాం. ఫ్రీ బస్ అన్నారు కదా, చాలా ఫ్రీగా ఉంది బస్సు అయితే. స్టాప్ వచ్చే లోపు కండక్టర్ అంకుల్ తో కొద్దిగా షో చేసాం. కండక్టర్ అంకుల్ కి 3 లారీలు ఒక ఫ్యాక్టరీ ఉందంట. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయాలి. ఇప్పుడు మనమైతే కాకినాడలోకి ఎంటర్ అయిపోయాం. మనల్ని ట్రిప్ దగ్గర తీసుకెళ్ళడానికి అన్నయ్యలు అయితే రెడీగా వచ్చారు అక్కడికి. మేమైతే కాకినాడ మొత్తం 2 ట్రిప్లు వేసుకొని రూమ్ కి అయితే వచ్చేసాం. అమృత మినీ ఫంక్షన్ హాల్ లో మాకైతే రూమ్ తీసుకున్నారు. అందులో నేను నైట్ కి స్టే చేసాం. ఎందుకు వచ్చాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్.